डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। महबूब नगर जिला पुलिस ने महबूब नगर एजुकेशन फंड को दिया अतिया। आज जुमा के रोज जिला SP D जानकी IPS ने सीनियर पुलिस अफसरान के साथ रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी की मौजूदगी में महबूब नगर जिला कलेक्टर विजेंद्र बोई को 3 लाख रुपए का चेक सौंपा। इस मौके पर रुकन असम्बली ने कहा कि अगर इरादे अच्छे हों तो छोटा सा ख्याल भी अच्छे नताइज देगा। उन्होंने कहा कि महबूब नगर एजुकेशन फंड इस साल जनवरी में कायम किया गया था। इस एजुकेशन फंड की अब पूरी रियासत तेलंगाना में इसकी सताइश हो रही है कि वो अच्छी कोशिश कर रहे हैं। इतना ही नहीं, आवाम, मुलाजिमीन, असातिज़ा और ताजिर तालीमी फंड के साथ खड़े हैं और अतियात दे रहे हैं। उन्होंने इन सब का शुक्रिया अदा किया। उन्होंने कहा कि आइंदा 4 सालों में एजुकेशन फंड के लिए 10 करोड़ रुपये इकट्ठा करने का हदफ है। उन्होंने वाजे किया कि इस तालीमी फंड में आने वाली एक पाई भी सरकारी स्कूलों में ज़ेर तालीम तलबा पर खर्च किया जाएगा। उन्होंने वाजे किया कि सरकारी स्कूलों में हमाजहत तरक्की की जाएगी। उन्होंने महबूब नगर कस्बे के ताजिरों और पढ़े लिखे लोगों पर जोर दिया कि वो तालीमी फंड को मजबूत करने के लिए इकट्ठे हों। इस मौके पर जिला SP D जानकी, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, DSP वेंकटेश्वरलू, CIs गांधी नायक, एजाजुद्दीन अपैया और दीगर मौजूद थे। జనవరి మాసంలో చిన్న ఆలోచనతోటి మొదలైంది మహబూబ్ నగర్ విద్యానిధి. ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో విద్యానిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు, మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. టీచర్లు అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం, మన జిల్లా SP గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి, అంటే DSP గారు, ఇక్కడ ఉన్న CI గారు, SI గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక 3 లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున SP గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మా DD అందజేయడం జరిగింది. ఇది ఒక చాలా శుభ పరిణామం. అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చి దీని వెనక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తాం. నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు, పెద్ద మనుషులకు కావచ్చు, విద్యా ప్రేమికులకు కావచ్చు, సామాజిక కార్యకర్తలకు కావచ్చు, లేదా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా విద్యానిధిని బలోపేతం చేయండి. ఆ విద్యానిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యానిధికి సహాయం చేయండి. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధి. ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళ పాఠశాలను మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకు మరుగుదొడ్లు కట్టియడానికి, వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి తరగతి గదుల్లో బెంచీలను ప్రొవైడ్ చేయడానికి, మొత్తానికి మన పిల్లల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక వినూత్నంగా చేస్తున్న కార్యక్రమం. మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యానిధికి తమ వంతు బాధ్యతగా సహాయం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।